గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో డయేరియా విజృంభిస్తోంది. గత 10 రోజులుగా ప్రజలు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. హాస్పిటల్స్ డయేరియా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. గుంటూరు జీజీహెచ్లో వారికి చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్లో వారికి ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి జీజీహెచ్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. గుంటూరు నగరంలో డయేరియా విజృంభిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజెంట్ మనం అయితే మాత్రం జీజీహెచ్లో ఉన్నాం. జీజీహెచ్లో ఇక్కడ ఏదైతే స్పెషల్ వార్డు ఉందో ఆ స్పెషల్ వార్డులో ఉన్నాము. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఎంతమంది పేషెంట్స్ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది. మొత్తంగా కూడా వీళ్ళు ఎవరైతే డయేరియా పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఐవీ క్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా కొంతమందికి అయితే ఆక్సిజన్ కూడా అందనటువంటి పరిస్థితిలో ఆక్సిజన్ కూడా పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 10 రోజుల నుంచి కూడా ఈ ఏదైతే ఈ డయేరియాకి సంబంధించినటువంటి ఇబ్బందులతో అయితే ఇక్కడ ఉన్నటువంటి చాలా కాలనీల్లో ప్రజలైతే బాధపడుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం వాళ్ళైతే మాత్రం కొంతమంది వాటర్ కంటామినేషన్ వల్ల అని చెప్తూ ఉన్నారు. కానీ వాటర్ కంటామినేషన్తో పాటు ఏదైతే తీసుకునేటువంటి ఆహారం మూలాన కూడా తమకు డయేరియా వచ్చినట్టు కొంతమంది చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ దగ్గర కూడా ఒక 50 మంది దాకా ఈ వార్డులో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏ బెడ్ కూడా ఖాళీ లేదు. అటువంటి సందర్భంలో ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. అందరికీ ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారని ఇప్పటికే వీళ్ళందరినీ కూడా ఈ నాయకులంతా వచ్చి చూడటం, అదేవిధంగా కూడా వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లని సూపరింటెండెంట్ని కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చూడొచ్చు మనం ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారో. ఐవీ క్యాన్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఐవీ క్యాన్స్తో పాటుగా కూడా వాళ్ళకి ఏంటంటే అవసరమైనటువంటి ఈ సెలైన్స్ని కూడా ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా వీళ్ళైతే మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ ఉన్న పరిస్థితి చూసినట్టయితే వయసుతో తారతమ్యం లేకుండా పెద్దవాళ్ళు అదేవిధంగా కూడా యువకులకు కూడా ఈ డయేరియా బారిన పడినట్టుగా కూడా ప్రజెంట్ అయితే తెలుస్తూ ఉంది. అందరూ కూడా గత 10 రోజుల నుంచి ఈ డయేరియాకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. వాంతులు అదేవిధంగా విరోచనాలతో వీళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఏజ్డ్ పర్సన్ కూడా ఏ విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో పెద్ద ఆయన, అదేవిధంగా కూడా ఇక్కడ మధ్య వయస్కులు, అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా ఈ డయేరియాతో బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది. డయేరియాకి కారణం ఏంటి అనే దాని మీద మాత్రం ఇంత మటుకి ఒక క్లారిటీ అనేది రాలేదు. మున్సిపల్ అధికారులు కనుక వాళ్ళని కనుక అడిగినట్టయితే వాటర్కి సంబంధించి మాత్రం మేము ఎప్పటికప్పుడు ట్రీట్ చేస్తూ ఉన్న వాటిని బ్లీచ్ చేసిన తర్వాతే పూర్తిగా కూడా ఆ వాటర్ని చెక్ చేసిన తర్వాతే పంపిస్తున్నామని వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ చాలామంది మాత్రం వాటర్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉండటం వల్లనే మాకు ఇలా డయేరియా ఫామ్ అయింది, డయేరియా వచ్చింది అని అయితే చెప్తున్నారు. ప్రతి ఇంటిలో కూడా 2 నుంచి 3 కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం ఈ విజువల్స్లో మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. విజువల్స్లో ఆయన చూపించిన దాన్ని బట్టి ఇక్కడ ఎంత పెద్ద స్థాయిలో కూడా డయేరియాకి సంబంధించి డయేరియాతో ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. ఇక్కడ డాక్టర్ని సంప్రదించినప్పుడు కూడా వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇక్కడ కేవలం వచ్చిన వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నాము. అదేవిధంగా కూడా ఎవరో కూడా ఇది అవుట్ ఆఫ్ డేంజర్లోనే ఉన్నారు, ఎవరు కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో లేరని చెబుతున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందిస్తున్నాము. నిరంతరం కూడా వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా డాక్టర్ ఉండే విధంగా కూడా ఇక్కడ చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ నుంచి.